వైఖానస ఆగమం వైదికమైనదని, అలాగే పాంచరాత్రం తాంత్రికమైనదిగా చెప్తారు. ఈ రెండిట్లో శ్రేష్టమైనది ఏది? వీటి ప్రత్యేకత ఏంటి? వైఖానస ఆగమం, పాంచరాత్ర ఆగమం, ఈ రెండిట్లో ఏది శ్రేష్టం, ఏది శ్రేష్టము కానిది అనేటువంటిది ప్రశ్న. రెండూ శ్రేష్టమైనవే. ఇందులో శ్రేష్టం కానిదేదీ లేదు. దార్శనికుడు అని అర్థం. ఋషీశ్వరుడు అంటే దార్శనికుడు, సర్వము తెలుసుకుని చెప్పేటువంటి వాడే ఋషీశ్వరుడు. ఆ సాధన పూర్తి అయి ముని నుంచి ఆ పై స్థాయి ఏది అంటే ఋషి అని చెప్పుకున్నాం. కనుక అటువంటి ఋషీశ్వరుడు చెప్పినటువంటి ఆగమ శాస్త్రమే వైఖానస ఆగమం. విఖనసుని చేత చెప్పబడింది కనుక. నారదుని చేత చెప్పబడిన దాన్ని పాంచరాత్ర ఆగమం. అయితే ఇందులో ఇది సాధురూపమైనది, అది తాంత్రికమైనది అని చాలామంది ఉద్దేశం. తాంత్రికం కూడా లోకానికి అవసరమైనది. తాంత్రికం అంటే అదేదో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనేటువంటి భయం లోకంలో చాలామందికి ఉన్నది, అసలు విషయాన్ని తెలుసుకోకుండా. లలితా సహస్రనామంలో అమ్మవారిని యంత్రస్వరూపిణ్యై నమో నమః, మంత్రస్వరూపిణ్యై నమో నమః, తంత్రస్వరూపిణ్యై నమో నమః అనేటువంటి మంత్రాలు కూడా లలితా సహస్రనామంలో ఉన్నాయి. యంత్రస్వరూపము ఆ తల్లే, మంత్రస్వరూపము అమ్మవారే, తంత్రస్వరూపం కూడా అమ్మవారే. మరి ఈ యంత్రస్వరూపం, మంత్రస్వరూపం వరకు బాగుందయ్యా, ఈ తంత్రం ఏమిటి అంటే కేవలం తాంత్రికమైనటువంటి విద్యలు కానీ, తాంత్రికమైన విధానం కానీ దేని కొరకు ఏర్పడినవి. అమ్మవారే ఇచ్చింది, భగవంతుడే ఇచ్చాడు ఆ శక్తిని. ఆ మంత్రాలను దేని కొరకు? క్షత్రియులైనటువంటి వాళ్ళు వాళ్ళ రాజ్యమును కాపాడుకోవటం కోసం. అనేకములైనటువంటి దుష్ట శక్తులు వస్తాయి. ఒక క్షత్రియుడు రాజుగా ఉంటే ఆ రాజు యొక్క లక్ష్యం ఏమి అంటే కేవలం ప్రజలను కాపాడుట. అప్పటికప్పుడు తెలియకుండా ఏ పొరుగు రాజో యుద్ధాన్ని ప్రకటించకుండానే యుద్ధానికి వస్తే ప్రజలందరినీ ఏ విధంగా కాపాడుతాడు? అప్పుడు ఈ తాంత్రికమైనటువంటి మంత్రములను ఉపయోగించి అసలు వాడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఆపేయవచ్చు. స్తంభన విద్య అంటారు. వాడు దాన్ని కూడా చేయించి ముందుకొచ్చి జనాన్నందరినీ, ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుంటే మారక మంత్రములు ఉన్నాయి. కేవలం మంత్రముల చేతనే ఇక్కడ కూర్చుని మంత్రాలు చదివితే ఎవరి పేరుతో సంకల్పం చెప్పి మంత్రం చదివామో వాడు మరణిస్తాడు. ఇవన్నీ తాంత్రికమైనటువంటి. ఎవరి కొరకు చెప్పబడినవి ఈ మంత్రాలన్నీ? కేవలం పరిపాలకులై, క్షత్రియులై ప్రజలను కాపాడటం కోసం, అత్యవసరమైన స్థితిలో వినియోగించుకోవటం కోసం. మనకు ఆరోగ్యం పర్వాలేదు, కొంచెం దెబ్బతిన్నది అంటే ఏ ఆటో ఎక్కువ డాక్టర్ దగ్గరికి పెడతాం. లేవలేని స్థితి వస్తే అంబులెన్స్ కోసం కబురు చేస్తాం, అంబులెన్స్ వచ్చి తీసుకువెడుతుంది. అటువంటి స్థితి కలిగినప్పుడు ఉపయోగించవలసిన మంత్రములే తాంత్రికమైనటువంటి మంత్రములు. అవి ఎవరి కోసం ఉన్నాయి అంటే ప్రజలను కాపాడడం కోసం ఉన్నాయి. కాకపోతే ఆ మంత్రములను వినియోగించుకుని అనేక మంది స్వార్థపరులు కలిప్రభావం చేత వాటిల్ని క్షుద్ర విషయముల కొరకు వాడుకుంటూ పాడు చేస్తున్నారు. కనుక లోకంలో చాలామందికి ఈ తాంత్రికమైనవి భయంకరమైనవి, పిశాచాలతో దయ్యాలతో ఆడుకునేటువంటి ఆట అని అనుకుంటున్నారు తప్ప కానే కాదు. అవేవీ లేవు. తాంత్రికమైనవి కూడా శ్రేష్టమైనవే, యాంత్రికమైనవి కూడా శ్రేష్టమైనవే. అవి కేవలం మంత్రస్వరూపాలు, కొన్ని ప్రయోజనాలను ఆశించి భగవంతుడు మనకిచ్చినటువంటి. కనుక రెండూ శ్రేష్టమైనవి.